హలో బడీస్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మీకు ఒక హెల్దీయెస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటంటే నువ్వులు అండ్ పల్లీలతో చేసిన లడ్డు. ఆగండి, నువ్వులు పల్లీలే అని వెళ్ళిపోకండి. వీటి వల్ల మన హెల్త్కి ఎన్నో మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా అయితే అమ్మాయిలకి నువ్వులు అనేవి సిన్స్ ఓల్డ్ జనరేషన్ నుండి కూడా హెయిర్కి, స్కిన్కి యూస్ చేస్తూ వస్తున్నారంట. అండ్ నువ్వులని మెడిసినల్ సీడ్ అని కూడా అంటారంట. ఇవి మాత్రం ఉమెన్స్ లైఫ్లో రోజుకు ఒక్కటి యాడ్ చేసుకున్నా చాలు. లైక్ లడ్డులాగా కాకపోయినా కానీ పౌడర్ లాగా చేసుకొని ఏ ఫుడ్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే సీసమ్ సీడ్స్ అనేవి బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. అందుకే చెప్తున్నాను, ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా మనకి పల్లీల గురించి అయితే తెలిసిందే కదండి, దాంట్లో చాలా హై ప్రోటీన్ ఉండిద్ది. సో మన డైలీ లైఫ్లో అయితే ఖచ్చితంగా మనకి ప్రోటీన్ కావాల్సిందే. అండ్ ఎవరికైనా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కానీ ఈ నువ్వుల్లో ఉన్న హెల్దీ ఫ్యాట్స్ వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ అయిపోతుందంట. ఇందులో ఇన్ని మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాక ఇంకా మనము హ్యాపీగా తీసుకోవచ్చు కదా వీటిని. ఇక్కడ స్వీడన్లో అయితే అంత మంచి బెల్లం ఏం దొరకదు. సో మాకైతే అంత డిస్సాటిస్ఫైడ్గానే ఉంటాము మేము ఎప్పుడు బెల్లం విషయంలో. బట్ ట్రై చేశాను, బాగానే వచ్చింది అనుకుంటా. బెల్లంతో పాకంతో అని కాదండి, పౌడర్ చేసి కూడా మనం లడ్డు చేసుకోవచ్చు. సో అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. నాకు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ లడ్డు పాకం అయితే అంత కరెక్ట్గా రాలేదు. సో నేను అంతా మిక్స్ చేసేసి కాసేపు ఫ్యాన్ కింద పెట్టాను. సో దానివల్ల కొంచెం టైట్గా అయ్యి కొంచెం సెట్ అయింది. నువ్వులు అండ్ నట్స్తో చేసిన లడ్డులో కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటుందండి. సో మన బోన్స్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటాయి. పిల్లలకి కూడా ఇది చాలా హెల్తీ అండి. వాళ్ళకి మెల్లిమెల్లిగా చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే మంచిది. వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ లడ్డు అయితే ఇలా వచ్చేసింది అనమాట. పర్ఫెక్ట్ సైజులో అయితే రాలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకే, బాయ్.